నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ హయాంలో ఉన్న నేతలందరూ ఇప్పుడు టీడీపీలోకి, జనసేనలోకి చేరబోతున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ మొత్తం పక్కన పెట్టేసినట్టయినా ఇదే అంశం మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వైసీపీ నేతలందరూ ఇప్పుడు టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు, అందరూ జాయిన్ అయిపోతున్నారు. అంటే ఇప్పుడు పూర్తిగా వైసీపీని పక్కన పెట్టినట్టయినా దీని మీద మీ స్పందన ఏంటి సార్? 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు అందరూ కూడా ఒకే నిర్ణయానికి కూర్చుండారు. మనం ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదు. ఎందుకంటే ప్రజలు భయపడిపోయారు. గమనించుకోవాల్సిన అంశం. మిగిలిన దాంట్లో పొరపాట్లు గుర్తించారు, అవినీతిని గుర్తించారు, ప్రభుత్వాల్లో తీర్పులు ఇచ్చారు, చిన్న చిన్నవి ఉంటే సర్దుకొని మళ్ళీ గెలిపించుకుంటూ వచ్చారు. కానీ ప్రజలు ఇంతగా భయపడింది ఎప్పుడూ లేదు. నాకు తెలిసి స్వతంత్రం రాకముందు కూడా ఇంత భయపడి ఉంటారని అయితే నేను భావించట్లా. ఆ కాలం మనకు తెలియదు కాబట్టి. నాకు తెలిసిన తర్వాత నేను దగ్గరగా రాజకీయాలను ఒక 40 సంవత్సరాల పైమాట నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇంతగా ప్రజలను భయపెట్టినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలోనే, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే లేదు నాకు తెలిసినంతవరకు. మరి ఈ పరిస్థితుల్లో అధికార మార్పిడి ఎందుకు జరిగిందని చెప్పి కనుక ఒకసారి ఈ కూటమి కూడా, అంటే చేరికల గురించి తర్వాత మాట్లాడదాం. ఈ కూటమి అధికార మార్పిడి ఎందుకు జరిగిందని కనుక ఆత్మపరిశీలన చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి పాలనను చూసి భయపడిపోయి, బాధపడిపోయి, మానసిక వేదన అనుభవించి, భవిష్యత్తులో ఇలా ఇంకొక అవకాశం ఇవ్వకూడదు ఇతను చెప్పని, అలా అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఏ కింద స్థాయికి తీసుకెళ్లాలో ఆ కింద స్థాయికి తీసుకెళ్లాలి. ప్రజలు 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు కూటమి 164 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, లోకేష్ బాబు గారు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు మంత్రిగా. ముగ్గురు ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ ఉంది. 164 మంది మీరున్నారు, వాళ్ళంతా 11 మంది. అవునా? ఆ 11 మందిలో ఎవరన్నా సరే నాయకులు మీ పార్టీలో చేరతామని వచ్చారా? మిగిలిన నాయకులతో మీకేంటి పని? అసలు వాళ్ళతోటే పని లేదు మీకు. మిగిలిన నాయకులతో మీకేం పని? ఓడిపోయారు, పారిపోయారు, వాళ్ళని ప్రజలు చేత్కరించారు. కొంతమందిని అయితే 70,000, 80,000, 90,000 పైచిలకు ఆధిక్యతలతోటి ఓడగొట్టారు. 30,000 తక్కువ ఓడిపోయిన నాయకులు ఎవరో మీ దగ్గర రావట్లేదు. అంతకంటే ఎక్కువ మంది ఓడిపోయిన నాయకులు మీ దగ్గరకు వస్తున్నారు. అంటే ఇక్కడ కూటమి, ఒక పార్టీ అని నేను చెప్పట్లేదు, కూటమి. వాళ్ళ వల్ల కూటమికి వనగూరే ప్రయోజనం ఏంటి, రాష్ట్రానికి అదనంగా వనగూరే ప్రయోజనం ఏంటని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నించుకుంటా ఉన్నారు, శ్రేణులు ప్రశ్నించుకుంటా ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాకపోతే బహిరంగంగా బయటపట్టలేదు. కొంతమంది వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు అవసరమా అని చెప్పని, ముఖ్యమైన అధికార ప్రతినిధులతో సహా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయినా సరే మీరు శ్రేణుల గురించి ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా చేర్చుకుంటున్నారు అంటే దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం, నేను అన్నట్టు పార్టీకి ఏమైనా ఉపయోగమా? ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి అయితే ఉపయోగం లేదు. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం. రాష్ట్రానికి వేసమెత్తు ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. వాళ్ళ మీద చాలామంది మీద అభియోగాలు ఉన్నాయి. మీ కార్యకర్తల మీద దాడులు చేశారు, మీ కార్యకర్తలని రౌడీ షీటర్లుగా వాళ్ళు నమోదు చేయించారు, మీ కార్యకర్తలను చంపేయించిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కొన్ని దారుణాలు చేశారు వాళ్ళు. ఒక రకంగా భార్యాభర్తలను కూడా కాపురం కూడా చేయించుకోలేదు కొన్ని నియోజకవర్గాల్లో. అలాంటి అంటే భార్యాభర్తలకు విభేదాలు ఉండి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు నరకం ఎట్లా అనుభవించాలో అట్లా అనుభవించేలా చేశారు వీళ్ళు. అంత దాష్టికం చేసిన వ్యక్తులు ఈరోజు మీ పార్టీలో ఎందుకు చేరాలనుకుంటున్నారు? ముందు దాని గురించి ఆలోచిస్తున్నారా? కూటమిలో ఎందుకు చేరాలనుకుంటున్నారు? అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి, అంతకుముందు వాళ్ళకు సహకరించిన వాళ్ళు, అధికారులు, ఈ అన్యాయాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళందరూ మీరు శిక్షిస్తామని హెచ్చరించారు కాబట్టి ఈరోజు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి మీ దగ్గరకు వస్తున్నారు అని చెప్పని ప్రజలు బాధపడతా ఉన్నారు. వాళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళ వల్ల శ్రేణులు ఇబ్బంది పడ్డారు, వాళ్ళ వల్ల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ వల్ల కుటుంబంలో మనుషులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు అయినా సరే అవతల పరిపాలన చేసిన వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని మీరు చేస్తుందని కొన్ని సర్దుకుంటా ముందుకెళ్తారు. కానీ అది వికటించే స్థాయిలోకి తీసుకెళ్లొద్దు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. ఎన్నాళ్ళని భరిస్తారు? అతన్ని చూసింది భరించలేకే కదా మిమ్మల్ని అందలం ఎక్కించింది. మళ్ళీ వాళ్ళే మీ దగ్గరకు వచ్చేసి, వాళ్ళ అనుచరులే మీ దగ్గరకు వచ్చేసి, ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు పెత్తనం చెలాయించారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు,
వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ పెత్తనం చెలాయిస్తూ ఉంటే ప్రజలకు ఎలా ఉంటుంది, శ్రేణులకు ఎలా ఉంటుంది, నాయకులకు ఎలా ఉంటుంది, ఒక్కసారి తిరిగి ఆలోచించుకోండి. వచ్చే నాయకుల నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు మనస్ఫూర్తిగా చేస్తారా, లేకపోతే వీళ్ళు రేపొద్దున మనకు ఇబ్బంది అవుతారని చెప్పని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పనిచేయటం మానేస్తారు కదా వాళ్ళు. దానివల్ల నష్టం ఎవరికి జరిగిద్ది? రాష్ట్రానికి జరిగిద్ది, పార్టీకి కూడా జరిగిద్ది కదా. మరి ఈ విషయాలు ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఏంటి ఇలా ముందున్నటువంటి ఇబ్బంది ఏందనేది ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు, మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, జాలి కూడా పడుతున్నారు వీళ్ళని చూసి. అది కూడా చెబుతున్నాను, బాధపడుతున్నారు, కోపడుతున్నారు, జాలి కూడా పడుతున్నారు. ఇంత దుస్థితికి ఎందుకు దిగజారిపోయారు వీళ్ళు 164 స్థానాలు వచ్చిన తర్వాత కూడా? ఇది ఈరోజు ప్రశ్నించుకుంటా ఉన్నారు. నిన్న మొన్న నాకు కొంతమంది చెప్పారు, రాత్రి కూడా చెప్పారు, ఇవాళ పొద్దున కూడా చెప్పారు ఫోన్ చేసి, లక్ష్మీపార్వతం కూడా చేర్చుకోండి, కొడాలి నానిని కూడా చేర్చుకోండి, వల్లభనేని వంశీని కూడా చేర్చుకోండి, ఇలా చాలామంది ఉన్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని చేర్చుకోండి, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా చేర్చుకోండి, పొంగునూరు పులి అని చెప్పుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చేర్చుకోండి, విజయసాయిరెడ్డిని కూడా చేర్చుకోండి, ఇంకా పార్టీ ఉండదు కదా, మీరే ఉందరు కదా అని చెప్పని మీరన్నా సలహా ఇవ్వండి అని చెప్పని ఫోన్లు చేస్తూ ఉన్నారు. సమాధానం ఎవరికి చెప్పాలా? వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవాలా, లేకపోతే వాళ్ళు ఆ ఆవేదనతో పాటు వాళ్ళ ఆవేశాన్ని అర్థం చేసుకోవాలా? ఇది ఏ దరితీరాన్ని చేరుతుంది? రేపు పొద్దున అతన్ని ఎందుకు వ్యతిరేకించారు అది అర్థం చేసుకోవాలి కదా. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళంతా శుద్ధపోసలు అవుతారా? నిజంగానే అయితే మరి ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమా? వాళ్ళు ఎలాంటి అన్యాయాలు చేయలేదా? అధికారుల్ని అట్లానే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు అనేది ఒక అభియోగం. కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకుందామని చూస్తున్నారు, కానీ ఇంతవరకు చర్యల రూపేణా ఎవరి మీద జరగల. విచారణ పరిధిలోనే ఉంది, వాళ్ళు విచారణకు సహకరించట్లేదు. అయినా సరే వాళ్ళకి వెలుసుబాటు కలుగుతూనే ఉంది. వీళ్ళు వచ్చారనుకోండి, రేపు పొద్దున వీళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, కానీ లోనకు ఊరు వెళ్తలేదు. ఇది ప్రజలు బాగా దాని గురించి చర్చించుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం దీని గురించి ఒకసారి ఆలోచించుకుంటే మంచిదనేది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.